సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా ఇంకొకసారి దీపావళి శుభాకాంక్షలండి. ఈ దీపావళికి మీ అందరి కోరికలు కూడా వెంటనే నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా బాబాని కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా బాబా ఏం చెప్తున్నారు అనంటే, బిడ్డ నువ్వు ఇంతవరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేశావు, ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అని చెప్పి చాలా వరకు కూడా అధైర్యపడుతూ ఉన్నావు. అందువల్ల చివరి ఆఖరిగా ఈ ఒక్క ప్రయత్నాన్ని చేయి బిడ్డ. అప్పుడు చూడు నీ సక్సెస్ అనేది, నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో నువ్వే చూడబోతావు అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. ఏంటి బాబా, ఎన్నో ప్రయత్నాలు చేసాం, విఫలమైపోయాయి, మనకి ఈ చివరి ఆఖరిగా ప్రయత్నాన్ని చేయమంటున్నారు. ఏంటి ఆ ప్రయత్నం అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండదేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత గాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. బాబా దగ్గర నుంచి వచ్చే ప్రతి సందేశంలో కూడా ఒక ఖచ్చితమైన కారణం అనేది ఉంటుందండి. అలాగే ఈరోజు పంపించే సందేశంలో బాబా ఏమంటున్నారు, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉంటావు, నీవు సక్సెస్ని చూడాలి అని, చాలా గొప్పవాడిని కావాలి, నీకు కూడా ఒక పేరు ప్రతిష్టలు కావాలి అని ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఉంటావు. అలాంటిది నీకు జరగలేదని నువ్వు నిరాశ పడుతున్నావు తల్లి. అంతేకాకుండా అలాంటి ఒక నిరాశ అనేది పోగొట్టడానికే నీకు నేను తోడుగా ఉన్నాను. అందువల్ల చివరి ఆఖరి ప్రయత్నంగా ఈ ఒక్క ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి అని చెప్తున్నారండి. ఎందుకోసము అని అంటే అండి, ఎందువల్ల అంటే అండి, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం చేస్తున్నాము అని అంటే బాబా దగ్గర నుంచి ముందుగానే ఒక సందేశం అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక చోటికి వెళ్ళాలా, ఈ చోటికి వెళ్ళాలా, అవసరం లేదా, ఇక్కడికి వెళ్ళాలి అని అంటే కనుక ఈరోజు మంచి టైం కాదు తల్లి, ఇప్పుడు సమయం అనేది సరిగ్గా లేదు, రేపు సమయం అనేది బాగుంది, రేపు వెళ్ళాను. కానీ లేదంటే ఒక మంచి గుడికి వెళ్ళాలి అని అన్నా కూడా బాబా మనకి తెలియజేస్తూ ఉంటారనమాట. నిజంగా అంటే నాకైతే వారాహి అమ్మవారిని బాబానే నాకు పరిచయం చేశారండి. బాబా మూలంగానే వారాహి అమ్మవారి గురించి తెలుసుకొని మన ఇంతమంది సబ్స్క్రైబర్స్ చేరేంత వరకు కూడా మన అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా బాబా చెప్పే విషయం ఏంటి అని అంటే, ఎన్నో ప్రయత్నాలు విఫలమైపోయాయి కదా, ఇంక మీదట నేను చేసేవి మాత్రం సఫలం అవుతాయా, నేను చాలా వరకు కూడా అన్లక్కీ ఫెలోని అనుకోవడం మానేసి ఇప్పుడు ఈ చివరి ఆఖరి ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి అని చెబుతున్నారు అని అంటే, బాబా ఏం చెప్పబోతున్నారు అని అంటే అండి, ఒక భక్తుడు, మా బాబా భక్తుడు అండి, ఆయన బాబాని ఎప్పుడు కూడా అడుగుతూ ఉండేవాడు అనమాట. బాబా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నీకు అన్నీ తెలుసు కదా, అంటే నీకు అన్ని శక్తులు ఉన్నాయి కదా, నువ్వు కష్టాలు రాకుండా ఆపగలవు, ప్రమాదాలు రాకుండా ఆపగలవు, ఏమైనా సరే నువ్వు చేయగలవు, నువ్వు భగవంతుడివి బాబా, నీకు అన్ని మాయలు, మంత్రాలు అన్నీ కూడా నీకు తెలుసు, ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా దాని నుంచి బయటపడేయడానికి దారులు తెలుసు, కానీ ఎందుకు బాబా చూస్తూ ఊరుకున్నావే, నా కష్టాన్ని తప్పించలేవా తండ్రి అని బాబాని అడుగుతూ ఉన్నప్పుడు బాబా అండి ఆ భక్తుడికి తెలియచేసిన ఒక విషయం ఏంటి అని అంటే, బిడ్డ నీ కష్టాన్ని చూస్తూనే ఉన్నాను, నీ కష్టాలు వస్తున్నాయి అని అంటే నువ్వు సరైన దారిలోనే వెళుతున్నావు, నువ్వు అన్నీ కూడా నేర్చుకోగలుగుతున్నావు, కానీ ఒక్కొక్కసారి అధైర్యపడుతూ ఉన్నావు. నీ కోసం నేను తోడుగా ఉన్నానన్న విషయాన్ని ఫస్ట్ మర్చిపోవద్దు. నువ్వు ఎప్పటికీ కూడా నీ వెనకాలే నేను ఉంటాను. అందుకని మన భగవంతుడు మన వెనకాల వస్తున్నాడా లేదా అని మనం వెంటనే తిరిగి చూడలేమండి. తిరిగి చూసినా కూడా బాబా కనిపించడు. ఎందువల్లంటే అది ఒక నమ్మకం. మనలో ఒక ఆత్మ అనేది ఎలా అయితే ఇమిడి ఉంటుందో, మన ఆత్మతో మనం మాట్లాడగలమా అండి? అందరూ మాట్లాడే ఒక విషయం ఏంటి అని అంటే, నీ మనసాక్షిని అడుగు ఒకసారి, నీకు తెలుస్తుంది నువ్వు చేసేది తప్పా రైటా అని. అలాగే ఆ మనసాక్షిని మనం ఎంతగా నమ్ముతున్నామో అలాగే బాబాని కూడా నమ్మాలండి. అలాగే బాబా చెప్పే ఈ విషయంలో కూడా ఆ భక్తుడితో చెప్పినప్పుడు బాబానే అడుగుతూ ఉన్న ప్రతిసారి కూడా ఇలా చెప్పేవారండి ఆయన, నువ్వు పడే ప్రతి
ప్రతి కష్టంలో కూడా ఒక్కొక్క విషయం అంటే ఒక్కొక్క కర్మఫలం అనేది తగ్గించుకుంటూనే వస్తూ ఉన్నాను. మనం చేసే పనిలో ఏదో ఒక తప్పు ఉంటుందండి. ఆ తప్పును సరిచేసుకుంటూ బాబా ఆ తప్పుని ఇంకా కూడా బాగా సరిచేయాలి అంటే ఇంకేం చేయాలి, ఇంకెలా చేస్తే ఆ కర్మఫలాలు తగ్గుతాయన్న ఆలోచనని, ఒక దారిని చూపించడానికే బాబా మనకి ఒక గురువుగా మన ముందు నిలబడి నడిపిస్తూ ఉన్నారండి మనని. అలాగే ఈ భక్తుడిని కూడా నువ్వు చేసే కష్టాల నుంచి తప్పించడం కోసమే నేను ఇలాంటి ఒక అవకాశాన్ని నేను నీకు మళ్ళీ ఇస్తున్నాను అని. అలా గనక బాబా చేయకపోతే అండి మన కర్మఫలాలు తగ్గడానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టడానికి అవకాశం ఉందనుకోండి. బాబా మనకి తోడుండి మంచి మంచి దారులను చూపిస్తూ మనం ఇలా ఈ పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పూజలు చేయాలి, పలానా టైంలో పలానా గుడికి వెళ్ళాలి అని బాబా తెలియచేయకపోతే మన 4-5 సంవత్సరాలు పట్టే ఆ కర్మఫలాలు అనేవి మనకి 10 సంవత్సరాలు అయినా కూడా తీరవండి. అందువల్ల బాబా చెప్పే ప్రతి దారి కూడా నిజంగా ఆయన మనస్ఫూర్తిగా చూపించే ఒక్కొక్క దారి అండి. అలాగే ఈ భక్తుడికి చివరి ఆఖరిగా నీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది, ఇలా గనక నువ్వు చెయ్యి అని. ఆయనండి ఈ భక్తుడండి అందరినీ పూజిస్తాడండి ఈ భక్తుడు. బాబా అంటే చాలా విపరీతమైన భక్తి. చివరి ఆఖరిసారిగా నేను చెప్పినట్టుగా నువ్వు ఆ శివ భగవాన్ని, ఆ ఈశ్వరుణ్ణి నువ్వు మంత్రాలతోటో పూజలతోటో నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు ఆయన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించు అని. బాబా ఏంటి ఇలా చెప్తున్నారు, నాకేం అర్థం కాలేదే బాబా అని అంటే, అప్పుడు బాబా అండి, నాయన నీ ఇంటికి దరిదాపుల్లో ఉన్న శివాలయానికి ఈరోజే వెళ్ళి ఇలా నేను చెప్పినట్టుగా ఆయనకి ఒక అభిషేకాన్ని నువ్వు చేసి ఒక 10 నిమిషాలు శివాలయంలో కూర్చొని నీకున్న సమస్య ఏంటో, నీ కష్టం ఏంటో ఈశ్వరా నా శివయ్య అని చెప్పి ఆయన్ని మనసారా నువ్వు పిలిస్తే నీ కష్టం తీరకుండా ఉండదు. ఒక్కసారి నువ్వు ఆలయానికి వెళ్ళిరా అని చెప్పి ఆ భక్తుడికి బాబా ఇచ్చిన సందేశం అండి. అంటే నిజంగా ఒక మంచి దారినే చెప్పవచ్చు. ఇంకా ఎప్పుడైతే కనుక ఆయన శివాలయానికి వెళ్ళాడో ఆ భక్తుడు, ఇంకప్పటి నుంచి అండి శివుడికి నిజంగా పూజ చేయని రోజంటూ లేదనమాట. ఇంకప్పటి నుంచి కూడా ఆయనకి ఒక మంచి దారి కనిపించడం, ఆయన పడిన కష్టాలకి ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డామా, దానికి తగిన ప్రతిఫలం ఏంటి అనేది ఒక్కొక్క మంచి అద్భుతాలు జరిగేటప్పుడే మనకు తెలుస్తుందండి. ఒక గొడవ వచ్చింది ఇంట్లో, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందా, బాగానే కదా ఉన్నాము, అందరం కలిసే కదా ఉన్నాము, ఎందుకు మధ్యలో ఇలాంటి ఒక గొడవ అనేది వచ్చింది అని మనం ఆ భగవంతుడినే ఫస్ట్ నిందిస్తూ ఉంటాం. ఎన్నో పూజలు చేశానే నీకు, ఎన్నో రకాలుగా నేను పూజిస్తున్నానే, నాకు ఇలాంటి కష్టాన్ని ఇచ్చావే అని అనుకుంటామే కానీ అది ఎందుకోసమో అనేది వెంటనే తెలియదండి. అలాగే బాబా ఆ భక్తుడికి ఆ శివాలయానికి వెళ్ళి అర్చన చేయించి 10 నిమిషాలు కూర్చొని నీ కష్టాన్ని అక్కడ శివయ్య ముందు చెప్పేసిరా, మిగతాదంతా కూడా శివయ్య చూసుకుంటాడు అని. అలాగండి ఇది చివరి ఆఖరి ప్రయత్నం, నువ్వు ఒక్కసారి ఇలా చేసిరా అని. ఎప్పుడైతే కనుక శివాలయానికి వెళ్ళొచ్చాడో ఇంకప్పటి నుంచి కూడా అండి ఆయనకి మంచి విషయాలు, అంటే దేవుడి గుడికి అన్ని గుళ్ళకి వెళ్తాడండి. శివుడిని అనుకుంటాడనమాట మనసులో వెళ్ళాలి అని, కానీ ఆయన వెళ్ళలేని పరిస్థితి, పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకొని వెళ్ళలేదు. ఇంకా బాబా ఎప్పుడైతే బాబా చెప్పారు కదా, ఇంకా నేను ఈరోజు వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని ఇంకా బాబా చెప్పిన తర్వాత శివుడి గుడికి వెళ్ళడం, ఆయనకి పూజలు చేయడం మొదలుపెట్టారండి. ఇంకప్పటి నుంచి కూడా ఆయన చుట్టూ ఉన్న సమస్యలు అనేవి కొంచెం కొంచెంగా తగ్గడం అనేది ఆ భక్తుడు గమనించగలిగాడనమాట. మీరందరూ కూడా అండి ఒక్కసారి ఆఖరి ప్రయత్నంగా ఇలా శివాలయానికి వెళ్ళి, మీరు ఎవరైతే కనుక ఇంతవరకు మీరు ఆ ఈశ్వరుని పూజించినా సరే, గుడికి వెళ్ళొచ్చినా సరే, ఇప్పుడు బాబా చెప్పారు కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి వెళ్ళిరండి, మీ కష్టాలను ఒకసారి చెప్పిరండి, ఈ ఆఖరి ప్రయత్నంగా మీరు ప్రయత్నించి చూడండి అని చెప్తున్నారు. అందులో ఏ మాయ ఉందో ఏ మంత్రం ఉందో మనకు తెలియదు కదా, ఒకసారి వెళ్ళి వద్దాం, బాబా చెప్పారు కదా, చేద్దామండి. మీరు కూడా ఒకసారి చేయండి, బాబా చూపించే అద్భుతాన్ని మీరే చూస్తారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎన్నో రకాలుగా ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నమస్తే, సాయిరామ్.